గంధాన్ని వారి యొక్క దక్షిణ హస్తానికి అలదవలసిందిగా కోరుతూ ఉన్నాను. గంధమమ్మ ముందు కుంకుమ పెట్టారు, ఆ తర్వాత వారికి గంధాన్ని సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక మర్యాదకరమైనటువంటి ఇది. ఆ తర్వాత అందరూ కూడా చూడండి, సివి రామన్ సంస్థ అధినేతలైనటువంటి వారు బంగారపు కంకణాన్ని గురువు గారి యొక్క దక్షిణ హస్తానికి అలంకరిస్తూ ఉన్నారు. మహేంద్ర గారు, మహేంద్రవాడ వెంకటేశ్వర్లు గారు వారు ఆత్మీయతతోటి, అనురాగంతో, గురు వాత్సల్యంతో, గురు భక్తితోటి చక్కగా సువర్ణ కంకణాన్ని ఇచ్చారు. అలాగే పుత్రులైనటువంటి రాజశేఖర శర్మ గారు చక్కగా శాలువా కప్పారు. ఆ తర్వాత వారికి పూలమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఏమండి, కొంచెం సమయంలో పాటించండి, క్షమించాలి. శాల్వా సమర్పించింది, ఒక్కసారి ఫోటోగ్రాఫ్ తీసుకోండి గురువు గారు. మీరు ఇప్పుడు మాలార్పణ చేస్తున్నటువంటి వారు రెండో కుమారుడైనటువంటి ప్రవీణ్ గారు వారికి తండ్రి గారికి మాలార్పణ చేశారు. ఇప్పుడు వారి యొక్క భావమరిది అయినటువంటి సూర్యారావు గారు చక్కగా కిరీటాన్ని ధరింపజేశారు. చూడండి, అద్భుతమైనటువంటి తలపాగాన్ని కిరీటంగా మలిచి వారికి అలంకరించారు. ఇప్పుడు మొమెంటోని బహుకరిస్తున్నారు వెంకటేశ్వర్లు గారు. చూడండి ఎంత సుందరంగా ఉందో ఆ యొక్క మొమెంటో. దాని మీద వారి యొక్క ఫోటోగ్రాఫ్ అవన్నీ పెట్టారు. చూడండి, దాన్ని వీక్షించండి. చక్కగా జ్ఞాపికని బహుకరించారు. ఆ తర్వాత బంగారపు పథకాన్ని కూడా పురోహిత వర్యులైనటువంటి సతీష్ కుమార్ గారు, మా రాజశేఖర శర్మ గారికి ఆత్మీయుడు, గురువు గారికి పుత్ర సమానుడైనటువంటి వాడు. అబ్బాయికి సూర్యబాబు గారు రప్ప సమేతంగా వచ్చి వాళ్ళ అయిన తర్వాత పేరు వారే చెప్పాలి. వారే చెప్పండి, పేరు చెప్పండి. జ్యోతిర్విద్య సిఆర్వి రామన్ అకాడమీ, సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ వారు బ్రహ్మశ్రీ కేశవప్రగడ హరిహరనాథ శర్మ గారికి జ్యోతిర్విద్యాభూషణ అనేటువంటి బిరుదులు ఇస్తున్నారు. జ్యోతిర్విద్యాభూషణ అనేటువంటి బిరుదు ప్రదానం జరిగింది. నిన్నటి రోజు ఆధ్యాత్మిక కేసరి అనేటువంటి బిరుదు. చూడండి, ఒక్క రోజు వ్యవధిలోనే 2 బిరుదులు పొందినటువంటి మహనీయుడు మా సోదరుడు శ్రీ కేశవప్రగడ హరిహరనాథ శర్మ గారు. మా అందరి జన్మ సార్థకమైంది. ఒక్క నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం నేను దగ్గర నుండి ఇప్పిస్తాను. మీరు ఒక్క నిమిషం ఆగని చెప్తాను. ఇద్దరు పక్కన కూర్చోండి. ఈ సంస్థ తరఫున వీరికి ఆలస్యమైనా కూడా వారి పుట్టినరోజుని పురస్కరించుకుని వారి ఇంటి దగ్గర ఇవ్వడం నిజంగా మా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది, వారికి ఇవ్వడం నా జన్మ ధన్యమైందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, ఇటువంటి ఆణిముత్యానికి మా సంస్థ ద్వారా ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇటువంటి వారికి జీవితాంతం మేము రుణపడి ఉంటామని ఆశిస్తున్నాం. మీ పేరు సార్? మహేంద్రవాడ వెంకటేశ్వరరావు గారు. అందరికి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఫోటోగ్రాఫ్ సరిగ్గా తీసుకోవాలంటే మనం దూరంగా ఉండాలి. మీరు అందరూ దూరంగా ఉంటే ఫస్ట్ ఫోటోలు సరిగ్గా తీసుకుందాం. ఎవరు హస్బెండ్స్ ఎవరు వైఫ్స్ పక్కన నుంచోండి, మారిపోతూ ఎవరి పక్కన వాళ్ళు నుంచోండి. ఫస్ట్ ఫోటోల కోసం మారిపోవద్దు, ఫస్ట్ సరిగ్గా నుంచున్నాం. ఒకరి తర్వాత ఒకళ్ళు చక్కగా ఫోటోలు తీసుకుందాం. ప్రవీణ్ ఎక్కడున్నావు? ప్రవీణ్, అప్పాజీ
మీరందరూ కూడా మీరు ఇచ్చేసేయండి అమ్మా. మీరు వేయండి, షాల్ వేయండి. మీరు అట్టే ఉండండి, అట్టే పక్కనే ఉండాలి మీరు ఎప్పుడు. అద్దంకి సూర్యబాబు గారు, మా బాబాయ్ గారు ఇప్పుడు మా ఇంకో బాబాయ్ గారికి షాల్ కప్పి సన్మానం చేస్తారు. వెరీ గుడ్. చప్పట్లు కట్టచ్చు అందరూ. మీకు కనిపించట్లేదని నాకు తెలుసు. అదిగోండి సార్, తీసుకోండి సార్. మీ ఫోటో అయిపోతే మీరు కూడా పక్కకు వెళ్ళచ్చు. రైట్. ఫోటోలు అయిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్ళండి. బాబాయ్ అక్కర్లేదు. అంతేనా? ఇంటి పేరు త్వరగా త్వరగా. సౌండ్ తెలుసు నాకు. రెండో బాబు అది ఇక్కడ పక్కన పెట్టచ్చేమో. ఇక్కడ పక్కన పెట్టేయండి. ఇక్కడ 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 పెట్టేయండి. సార్ మీరు వెనక్కి వచ్చేయండి సార్. అక్కడ పెట్టేయండి సార్. దుర్గమూర్తి గారు పత్ని సమేతంగా చక్కగా బావగారికి బట్టలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టచ్చు. కొట్టండి బాగా, చప్పట్లు కొట్టి ఆకలిస్తుంది, బాగా తినచ్చు. తర్వాత మా కేశవప్రగడ రాజశేఖరు, అలాగే ధర్మపత్ని, అలాగే ప్రవీణ్, కేశవప్రగడ ప్రవీణ్, కౌస్తుభ అందరూ నుంచోవలసిందిగా కోరుకుంటున్నాం ఒక గ్రూప్ ఫోటోకి. భారతి, ప్రవీణ్ అట్లే పెట్టారు. కుర్చీ తీసేయండి సార్. మీరు బయటకు వచ్చేసేయండి సార్. మీరు మనశ్శాంతికి వెళ్ళి కూర్చోండి. కూర్చుంటే లైవ్ రావట్లేదు. ఇది పెట్టాలి. సునీల్ కనిపించేలా పెట్టండి ఫోటోలో. పరిగెత్తుకుని చూడండి అందరూ. కొంచెం చూడు, కెమెరా వైపు చూడండి అందరూ. అందరు మళ్ళీ చప్పట్లు కొట్టచ్చు. ఇంత చక్కగా ఈ కార్యక్రమం నడిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అంటే చాలా అరుదుగా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇవాళ ఇలా ఇంత ఘనంగా ఇంత చక్కగా చేయడం అనేది మా సౌభాగ్యంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మహాభాగ్యం మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా నిర్వహించినందుకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. భార్గవి అండ్ రావుత్ గారు కూడా వాళ్ళ ఫోటో తీసుకోవాలని మహేంద్రవాడ వెంకటేశ్వరరావు గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే సివి రామన్ అకాడమీ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏడ్చే పిల్లలు వెనక్కి వెళ్ళిపోవచ్చు, నవ్వే పిల్లలు ముందరకు రావచ్చు.
అలాగే వివేకానంద శర్మ గారు ధర్మపత్ని గారితో అలాగే మనవాడితో వచ్చి కూర్చోవాల్సిందిగా ప్రార్థన ఇక్కడ ఫోటోగ్రాఫ్ కి. మీరు పక్కన కూర్చుంటే బాగుంటుందండి. మీరు ఎక్కడో 70 ఏళ్ళు వచ్చాయి కదా. సార్ రెడీ కెమెరా ఇప్పుడు వివేకానంద శర్మ గారు ధర్మపత్ని గారితో అలాగే మనవడితో వచ్చి, అలాగే కేశాప్రగడ వరలక్ష్మి గారు, కేశాప్రగడ రేవతి గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు మమ్మల్ని 2 సార్లు పిలిచారు, మమ్మల్ని ఆలోచించలేదు అక్కడ. సార్ మీరు జరిగితే వేరే వాళ్ళు కూర్చోండి. వీళ్ళు వెళ్తే నేను వెళ్తాను. అన్ని ఫోటోల్లో ఉంటాను కుదరదు సార్. మీరు కూర్చోండి చాలు. చాలా ఫోటోల్లో ఉన్నారు. దిష్టి తగ్గుతుందని మీకు. దిష్టి తగ్గుతే కష్టం. కూర్చోండి. మళ్ళీ గోల్డ్ కొనాలి. అదే అదే భయం వేస్తుందండి. జరగండి సార్, లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి వెళ్ళండి సార్. తీసుకున్నారా? ప్రవీణ్, రాజశేఖర్ అందరు నుంచోండి. వెళ్ళండి సార్ లోపలికి. జరగండి మేడం, ఇవ్వండి, జరగండి. అక్షయ్, కృతిక్ జరగండి సార్. సార్ గురుగారు సార్ మీరు అటు వెళ్తారా కొంచెం? బాబు పక్కకి వెళ్తారు. అయితే నువ్వు అమ్మమ్మ పక్కన నుంచోండి. రైట్, ఓకే ఓకే, రెడీ. అట్లా కూర్చోదు టేబుల్ కూర్చుంటే కూర్చోండి. రెడీ, కెమెరా. చూడండి వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఇంపార్టెంట్. తీస్తా. ఎస్, కెమెరా రెడీ. స్మైల్. కాలనీ వాళ్ళు ఎవరైనా ఫోటో తీసుకుంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి సార్. కాలనీ వాళ్ళు బావగారు, బావగారు అయ్యి అడ్డుందా రాంబాబు రాంబాబు, కాలనీ వాళ్ళు ఎవరైనా వస్తాయి తీసుకుంటారు, ఫోన్ చేయాలి. బైక్లో చెప్పను వచ్చారా చెప్పమంటే బైక్లో చెప్పను అన్ని ఏమంటే కాలనీ వాళ్ళు రమ్మని చెప్పండి. చూస్తా మన రెడ్డి గారు వచ్చారు. సత్యం గారు ఇప్పుడు చక్కగా ఉజ్జలగూడ వెంకటరమణ సత్యనారాయణ అంతా సహోదరులు అంతా చక్కగా ఎంత 40-50 సంవత్సరాల ఎంతో చక్కగా ఇంతటి కార్యక్రమం ఈరోజు చేస్తారని పుట్టినరోజు తెలియదు, లేకపోతే నేను ఒక షాలు తెచ్చుండేవాడిని. కానీ అసలు శతమానం పోస్ట్ మాస్టర్ నమస్తే సార్. ఇప్పుడే అమ్ముతున్నారు ఆయన. ఇప్పుడే అన్నారు మా అన్నయ్య గారు. మీరు కూడా వచ్చారా? రెడ్డి గారు వచ్చారు. సార్ మహేంద్రవాడ వెంకటేశ్వర స్వామి గారు ఎవరు? సార్ వివేకానంద నమస్తే. ఎవరికి ఇబ్బంది లేదు.
సోదయాన్ని చూసాను. నిలబడండి. ఇంకొంచెం పళ్ళు తెచ్చుకొని ఉండాలి. రైట్ రైట్. సార్ పోస్ట్ మాస్టర్ కాకినాడ వచ్చినప్పుడల్లా అడుగుతున్నాను మా పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, మా శర్మ గారు బామ్మర్ది ఎక్కడ అని. చాలా అదే మీరు ఫోన్ చేస్తే మేము దగ్గరికి వచ్చేవాళ్ళం కదా సార్, తప్పకుండా వచ్చేవాళ్ళం. అక్కడ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తుంటాను. ఉషోదయం నమస్తే. ఉషోదయం చూసా పిలవడం మాకు ఎంత అదృష్టం తెలుసా. పోస్ట్ మాస్టర్ భార్యని ముందు చూశాను, తర్వాత పోస్ట్ మాస్టర్ చూశాను. నమస్తే సార్ వచ్చినప్పుడు రండి అమ్మా. చాలా సంతోషం. మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మీ టర్నింగ్ లో రామ్నగర్ అటు అడిగిమెట్ నుంచి. మీరు తప్పకుండా వచ్చి ఫోన్ చేయండి. భార్గవ మదరా అంతే కదా. ఆవిడ ఇక్కడ ఉందండి వాళ్ళ అమ్మాయి. ఏమన్నా లేడీ కామెంటర్ నువ్వే కదా. నమస్కారం. చాలా బాగా చెప్పింది. ఈ మధ్య చేపల పులుసు ఎలా గాయాలో చెప్పడం లేదు నువ్వు. అలాంటివన్నీ చేయనండి. నేను వెజిటేరియన్ లేదండి, ప్రమాణం. నేను ఎప్పుడు నాన్ వెజ్ చేయను. అమ్మలం లేదు, టీవీలో కూడా నాన్ వెజ్ కాదు, లేకపోతే ఐటమ్స్ అంగే చేసేదాన్ని. లేదండి, అయ్యో లేదు తమ్ముడు. మహేంద్రవాడిలో ఉంటారా ఇక్కడ చేరాలండి సార్. నమస్తే. మీ తమ్ముడు గారు ప్రవచనాలు చేయడానికి వచ్చాను. అంతా కూడా కలిసి మీ ఫ్యామిలీని చూస్తే చాలా కదండి. పన్నెండు మంది కనిపించే వైకుంఠం. మీ తమ్ముడు అంటే ఆయన ఆయనే కదండి. సెక్రటేరియట్ లో చేశారు, ఒక ఆయన ఉండాలి. ఆయన వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయి చేస్తాం. చూసారని ఎంత రోజుగా చెప్తున్నాను. తీసేమంది మైకేనండి అగో ఆయన దగ్గరే ఉంది. సరిపండి. మీ పేరు? నా పేరు వెంకట్రావు. ఇందాక చెప్పాను. ఎక్కడో 4 కిలోమీటర్లు. ఫుల్ పిక్చర్ రాలేదు. ధర్మవరపు వెంకటరమణ గారు, మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. వ్యాఖ్యాతగా గత అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రవచనాలు ఇస్తూ మా అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా రంజింపజేస్తూ మాకు ఆహ్లాదంతో పాటు జ్ఞానం కూడా ఇస్తున్నారు, పంచుతున్నారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి గట్టిగా మనందరం హర్షధ్వానాలతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. సాయంత్రం 5 గంటలకి ఇవాళ రుక్మిణి కళ్యాణం ఉంటుంది. అందరూ ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. ప్రవచనాలు వచ్చి వినండి, చక్కగా చెప్తారు. మంచి నేర్చుకుందాం, మంచి విందాం. ఫస్ట్ వింటే తర్వాత మనం భావితరాల వాళ్ళకి కొంచెం చెప్పచ్చు. తప్పకుండా వచ్చి విందాం. థ్యాంక్స్ అండి. తీసేవా ఇక్కడ చాలా సంతోషం. ఇది లైవ్ ఇది.